సంబంధం పెట్టుకున్న భార్య టవర్ ఎక్కిన ఎక్సైజ్ కానిస్టేబుల్. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని నా బిడ్డను నాకు అప్పగించాలని ఎక్సైజ్ కానిస్టేబుల్ శనివారం రామగుండంలో టవర్ ఎక్కి దూకుతానని బెదిరించాడు. తన భార్య ప్రవర్తనపై పూర్తి ఆధారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నాడు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా బిడ్డ భవిష్యత్తు కోసం తన దగ్గరే ఉండటం మంచిదని విజ్ఞప్తి చేశాడు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అక్కడికి చేరుకున్న రామగుండం ఎక్సైజ్ బాధితుడికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి దిగమని చెప్పారు. రామగుండం ఎస్ఐ మేడం, ఎన్టీపీసీ ఎస్ఐ సార్, పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్, ఇలా రకరకాల చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి నా పాపని నా నుండి దూరం చేసి మెంటల్ టార్చర్ చేద్దామని చూస్తారు. నాకు ఏదైతే ప్రాబ్లం ఉందో పర్సనల్ ప్రాబ్లం, అది ఫ్యామిలీకి సంబంధించి, అంటే కోట్ల తెగే పంచాయతీ నీళ్ళు పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ చేసి మా భార్య దిక్కు వన్ సైడ్ మాట్లాడతారు. మొత్తం అందరూ ఒకటే అంటారు, పాపని ఇచ్చేయాలి. నేను పాపని ఇవ్వడానికి రెడీ ఉన్నా, కోట్ల వేసుకుంటే ఇవ్వడానికి రెడీ ఉన్నాయి. పోలీసు వాళ్ళు నా పైన అన్ని అబద్ధపు కేసులు చెప్తారు, ఎవిడెన్స్. సరే, ఇప్పుడు నేను మా మామని జస్ట్ పాపని చూపెట్టుమన్నా అన్నందుకు ఏం చేసిళ్ళు, నాపై ఒక కేసు చేసిళ్ళు. ఒక వ్యక్తి వచ్చి నన్ను చంపుతా, ₹1,00,000 వాడదానికి జైల్లోకి వెళ్ళి బయటికి వస్తా అని వాడిండు. వీడియో ఆడియో ప్రూఫ్లు నేను 100 చేసిన ఇదే పోలీసు వాళ్ళు వచ్చిళ్ళు. నా ఒకటి చెప్పేది ఏంటంటే, నాకు అగేన్స్ట్ ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే డైరెక్ట్ ఎఫ్ఐఆర్ అవుతా అని 2 డేస్లో వచ్చి 2 షూరిటీలు పెట్టుకోమంటారు. అదే నేను ఎవరి గురించి అన్న కంప్లైంట్ ఇచ్చిన, ఎవిడెన్స్ ఇచ్చిన నా పేపర్లన్నీ టిష్యూ లెక్క పక్కకు పడెత్తారు. నాకు ఈ పోలీస్ స్టేషన్లో కంప్లీట్ అన్యాయం. ఇప్పుడు మీ మీద నమ్మకం మీద దిగిన అన్న ప్రెస్ వాళ్ళ మీద ఆడికి పోయినాక బరాబర్ మళ్ళీ అన్యాయమే జరుగుతుంది. మా అంటే 2-3 రోజులు గ్యాప్ ఇస్తారు, మళ్ళీ పాపని తీసుకొని వెళ్ళిపోతారు. నాకు ఎవరు సపోర్ట్ చేయరు. నాది బాధ ఇది. ఎమ్మెల్యే సార్ వాళ్ళ అనుచరులు నాకన్న పోలీసు వాళ్ళు పర్సనల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. నిజంగా నేను ఏదన్నా తప్పు చేస్తే జెన్యున్గా ఏమన్నా చేసుకోమనండి, కానీ క్రియేట్ చేసి నన్ను హరాస్ చేస్తారు, మెంటల్ హరాస్మెంట్ చేస్తారు. నిన్న వీళ్ళు ఇంటి దగ్గర ఉండే పోలీస్ వెహికల్లోనే నా భార్యను తీసుకొచ్చి నా మీదకి వదిలిపెట్టిళ్ళు కొట్టుమని చెప్పి. ఆమె కొడుతా అంటే 2 దెబ్బలు భరించిన, 3వసారి దుబ్బెత్తే కింద పడ్డది. ఇప్పుడు ఏమైంది, నువ్వు నీ భార్యను కొట్టినావు, హరాస్మెంట్ పెట్టినావు అని కేసు. పోలీస్ జీప్లో తీసుకొచ్చి పోయి మొగుడిని కొట్టుమని ఏ పోలీసు వాళ్ళు మహిళా వాళ్ళు వదిలిపెడతారన్న. దానికి సంబంధించి నా దగ్గర వీడియో ప్రూఫ్ కూడా ఉంది, మీ ఎన్నుకున్నారు, చూసేటోళ్ళు కూడా ఉన్నారు మీ దగ్గర. ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ రమ్మంటారు, నాకు న్యాయం జరగదు పక్కా తెలుసు. ఇప్పుడు ఆడికి పోయినాక మళ్ళీ ఏమవుతుంది, ఎందుకు ఎక్కినావు అదొక కేసు చెప్తారు, మళ్ళీ నిన్నడు ఒక కేసు చెప్తారు. ఇగో మీరు అన్నారు కదా, ఇదే దాంట్లో చూపెడతా. లాస్ట్కి ఇక్కడ చూడండి, మా భార్య దిగుతుంది పోలీసు వాళ్ళ ముందు. ఆమె వాకింగ్ స్టైల్ చూడండి, ఒక విఐపీ లెక్క మంచిగా చూడండి. చూడండి ఆమె వాకింగ్ స్టైల్ చూడండి. ఆమె వాకింగ్ స్టైల్ చూడండి, ఒక సీఎం కూడా ఫీల్ కాడు ఆ రేంజ్లో ఆమెకి మరి అంత సపోర్ట్ అయ్యింది. ఇప్పుడు మీరు చూడండి, జస్ట్ వీడియో చూపెట్టండి. పాపని అని చెప్పేసిన సార్, పాపని వేరే దగ్గరికి షిఫ్ట్ చేసేసిన. జస్ట్ ఒక్క 1 మినిట్ చూడండి చాలు. ఓకే సార్. దిగిందా ఎస్ఐ ముందు, వెనక చేతులు పెట్టుకొని విఐపీ లెక్క. ఆమె అడుగు పెట్టద్దు, మీకు రెస్పెక్ట్ అని చెప్తానా మేడం. మీరు వెళ్తే వెళ్ళండి, చూసుకోండి, పాప లేదు. నీడ కూడా పడద్దు నా ఇంటి దగ్గర తనది లేదు. సంబంధం ఉండే గొడవ అయినాక కూడా పైన, కానీ లేదు ఇప్పుడు రెస్పెక్ట్. ఇప్పుడు లంచ్ వరకు అన్న వినబడతా లేదా? ఇప్పుడు అన్న చెప్పన్నా, నాపై దాడి చెప్తాను పోలీసుల ముందు. మీ ముందు ఇదేనా మహిళా పిఎస్? బాత్ కరో. మేడం నా చేతులు ఎత్తాయి, ఇగో చేతులు నా మీది కట్టే దొబ్బేసిన. మీరు అందుకే వచ్చా. ఇగో ఇప్పుడు నెక్స్ట్ నా మీది కట్టే దొబ్బేసిన ఒక కానిస్టేబుల్. ఇక్కడ ఇది వీడియో ఎందుకు తీసిన అంటే, ఏం దెబ్బలు దాకా అది మొత్తం జస్ట్ మట్టి. అన్న లంచ్ వరకు అని చెప్పి తిడతాను, మరి ఆమె పైకి వచ్చినప్పుడు తిట్టుకుంటూ ఆపాలి. ఆమె నన్ను లంచోడకాని పైకి వస్తుంది, ఈయన లంచోడకా అని చెప్పి తిడతాడు. అంటే ఇది కరెక్టేనన్న పోలీస్ వ్యవస్థ? మీరు చెప్పండి. ఇక ఎట్లా చెప్పారు, అన్ని వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఆడేటోళ్ళు ఎవరు లేరన్న. ఉన్నమాట చెప్తాను, ఏం ఆప్షన్ లేకనే అది ఎక్కిన. ఉన్నమాట చెప్తాను, ఏం ఆప్షన్ లేదు నాకు. ఇప్పుడు ఇంటికి వచ్చి స్నానం చేసిన, నాకు బాధ ఉన్నది. ఫేస్బుక్లో ఒక వీడియో అప్లోడ్ చేసుకున్నాను, నన్ను ఎట్లా లాక్ చేస్తారు. పోదామని చెప్పి బ్యాగ్ ప్యాక్ చేసుకుంటాను. నాది పాపది లీవ్ లెటర్ పెట్టి మా సార్కి చెప్పి, నేను కూడా కానిస్టేబుల్ దేవం ఎత్తా. ఇంటికి 4-5 పోలీసులు వచ్చిళ్ళు, బయటికి వెళ్ళి లాక్ చేసిళ్ళు, కొడతాళ్ళు. గొంతిన కిటికీలోకి వెళ్ళి దుంకి ఉరికిన. ఇగో నా వెనక హౌసింగ్ బోర్డులో నేను ఏదో మర్డర్ చేసినట్టు ప్రభాకర్ అన్న సస్పెండ్ చేపిస్తా అంటాను. డైరెక్ట్ ఏ లెక్కలో సస్పెండ్ అవుతా నేను, నాకు అర్థం కాదు. అంటే ఒకటే అన్న, దీంట్లో పాలిటిక్స్ పోలీసు వాళ్ళు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతారు? మీరు ఆలోచించండి, నా తప్పు ఉందా?
ప్లీజ్ అన్న, ప్రెస్ వాళ్ళని నమ్మి నేను కిందికి దిగినా, నాకైతే అన్యాయం కాకుండా చూడండి ప్లీజ్, రిక్వెస్ట్. ఇంకోటి కూడా చెప్తాను, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చితే నేను ఇచ్చేస్తా, లేదా మీ సమక్షంలో అలా అమ్మ నాన్న అందరినీ తీసుకొచ్చి ఉంచమనండి, పాపను వదిలిపెడతా, నేను కనపడా, పాప పోతుంది అంటే పంపిస్తా. ఇంకో ఆప్షన్ కూడా ఇస్తా, ఇలా ఎవరు మా మామగానికి 3 అక్క చెల్లెలు, 4, మా అత్తమ్మకి అంటే మా భార్య వాళ్ళ అమ్మకి 4 అక్కలు, 1 అన్న, వాళ్ళ ఈ టోటల్ కుటుంబంలో ఒక్కళ్ళు అన్న వాళ్ళ తల్లి నా భార్య మంచోళ్ళని చెప్పిన పాపని ఇచ్చేస్తా. ఇక దీనికి మించి అలా రక్త సంబంధికులే కదా, ఒక్కలైనా తల్లి కూతురు మంచోళ్ళు ఎవరు, మా అత్త నా భార్య మంచోళ్ళు అని చెప్తే అట్లా కూడా పాపని ఇచ్చేస్తా. ఒక పాప ఫ్యూచర్ అన్న కోర్టు కూడా ఎట్లా ఇస్తుంది తెలుసా, నేను అన్ని తెలుసుకొని ఉన్నా అన్న, స్టెబిలిటీ చూస్తుంది, పాపకి మంచి ఫ్యూచర్, ఎడ్యుకేషన్ ఎవరు చూసుకుంటారు, కాకపోతే అచ్చా పోషన్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ స్టాండర్డైజేషన్ చూసుతుంది. ఆమె ఏం చెప్తుంది అన్న నాకు అర్థం కాదు. పొద్దున్న 7కి జాబ్ లాగిన్ అయితే అర్ధరాత్రి 3 వరకు. మొన్న హాస్పిటల్ అడ్మిట్ అయితే 42,000 అప్పు చేసి నా బండి తాకట్టు పెట్టిన. ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి నాకు ఇప్పించిండు నా బండి పెట్టి, ఇష్టంగా కొనుక్కున్న బండి తాకట్టు పెట్టి ల్యాప్టాప్ కొనిచ్చిన, ప్రతి ఒక్కటి చూసుకున్నా. కళ్ళ ముందు ల్యాప్టాప్లో ఇంకొకటి కులుగుతుంది, అది చూసినా కూడా ఒక్క దెబ్బ కొట్టలే. నీట్గా అయ్యని పిలిపించి నీ భార్య గుణాలు కూతురికి పడ్డాయి తీసుకోపో అన్న. అయితే పాపని అడిగిళ్ళు, నీ పిల్లని నువ్వు కరెక్ట్ చూసుకొని ఉంటే నీ కూతురు ఇట్లా అయ్యి నా జీవితం నాశనం కాకపోవు, నా కూతురు కోసం నేను పోరాడతానని చెప్పి కూతురుని ఇయ్యాలి. అప్పుడు నా భార్య ఏమన్నది, ఈ రక్తం నీది, చెడిపోయింది పాప అద్దు అని పోయింది. సపరేట్గా 4 తారీఖుకి పోచమ్మ తల్లి అయింది, మార్చి 4కి. ఇలా సొంత అత్తమ్మ మజిటర్నింగ్ దగ్గర హోటల్ ఉంటుంది ఉమారాణి ఆంటీ, ఆ ఆంటీకి చెప్పిన పాపకి పోచమ్మ అయింది మరి చూసుకుంటారా అడుగులి అంటే ఒక్కళ్ళు పట్టించుకోలేదు. నా అత్త, నా మామ, ఎవరు నా భార్య. ఇంకా చేపలు చికెన్లు ఫ్రై చేసుకొని తిన్నారు, దీనికి కూడా ప్రూఫ్ చూపెడతాను మీకు. కానీ ఇప్పుడు ఎందుకు పాప గుర్తుకొస్తుంది నేను చెప్పాలన్నా, 21కి రంజాన్ రోజు నాకు తెలిసినాక చక్కగా ఎమ్మెల్యే సార్కి చెప్పేసిన, అష్రఫ్ ఖాన్తో ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పేసిన. అప్పుడు ఇల్లు ఇజ్జత్ పోయింది. అప్పటి నుండి ఒకటే ఫిక్స్ అయ్యారు, ఇటు అష్రఫ్ గారు బయటికి వెళ్ళి టార్చర్ చేస్తాడు నన్ను, ఈమెమో పోలీస్ స్టేషన్లో రామగుండం ఎన్టీపీసీ గోరగాం నుండి ఫోన్ వచ్చింది పోలే, పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్ నుండి వచ్చింది పోలే. ఆ పోయినా మాట్లాడినా, లాస్ట్కి చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు వచ్చిళ్ళు, వాళ్ళు 3 ర్యాండమ్గా అడిగినాక బాబు అంటే నా గురించి మంచి ఫీడ్బ్యాక్ వచ్చినాక వదిలిపెట్టిళ్ళు. నాకు ఒకటే ఆప్షన్ ఉన్నా, మీరు సపోర్ట్ చేయకపోతే ఏదైతే అబద్ధపు అంటే జూటే భరోసాపై అవుతారేనా గల్లా కాట్లేతా అన్న, నిజం చెప్తాను హార్ట్ఫుల్గా, నేను న్యాయం కోసం పోరాడతానా. ప్లీజ్ పాప ఫ్యూచర్ కోసం మీ సమక్షంలో చెప్తాను. కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు సంతోషంగా ఇచ్చే, తప్పుడు నాకు విజిటింగ్ రైట్స్ అవి ఉంటాయి, కానీ వాళ్ళు మంచోళ్ళు కాదన్న. ప్లీజ్ రిక్వెస్ట్, దయచేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అన్న. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.